సో ఫ్యూచర్ సిటీ గురించి గత కొంతకాలంగా మనం న్యూస్ వాచ్ చేస్తూ ఉన్నాము. ఇది అవుతుందా అవ్వదా ఇలా రకరకాల అనుమానాలు. బట్ గ్లోబల్ సమ్మిట్తో ఈ అనుమానాలన్నీ పటాపంచలైనవి, కొంత క్లారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు వస్తున్న న్యూస్ని మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ న్యూస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి అనేది చెప్పడం కోసమే ఈ వీడియో. అండి ఫ్యూచర్ సిటీలో ఏం జరిగింది, 2047 మాస్టర్ ప్లాన్ని రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే లాంగ్ టర్మ్ ప్లాన్, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్. సో ఫ్యూచర్ సిటీ కూడా 2047 విజన్ డాక్యుమెంట్లో పార్టే. అంటే ఫ్యూచర్ సిటీ కూడా లాంగ్ టర్మ్ విజన్, లాంగ్ టర్మ్ ప్లాన్, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, అది దృష్టిలో పెట్టుకోండి. ఓవర్ నైట్లో ఏమీ జరగదు, ఇది క్లియర్. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే 3,00,000 crore ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, 4,00,000 crore ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, 5,00,000 crore ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అని న్యూస్లో వస్తూ ఉంది. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు దాన్ని అనలైజ్ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలండి, ఈ ఇన్వెస్ట్మెంట్స్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్స్ మాత్రమే. ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్స్ అంటే సెన్సేషన్ క్రియేట్ చేసిన అనౌన్స్మెంట్ గురించే మాట్లాడుకుందాం. ట్రంప్ మీడియా ఏమి అనౌన్స్ చేసింది, 1,00,000 crore ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మేము ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో 10 yearsలో ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. ఇది సెన్సేషనల్ అనౌన్స్మెంట్ కదా. బట్ ఈ అనౌన్స్మెంట్ కేవలం ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్, ఇది ఎంఓయూ కాదు, ఇది అర్థం చేసుకోండి. అంటే వాళ్ళ ఇంటెంట్ని ఎక్స్ప్రెస్ చేశారంతే. అది ముందుకు వెళ్తుందా వెళ్ళదా అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. వెళ్ళదా అంటే వెళ్ళదని కాదు దాని అర్థం, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కూడా. సో దానికి చాలా విధి విధానాలు ఉంటాయి. వాళ్ళ ప్రాజెక్ట్ ఎకనామికల్గా వాళ్ళకి ఫీజిబుల్గా ఉంటుందా లేదా అనేది చూసుకుంటారు. ల్యాండ్ అలాట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళ గ్రూప్లో డిస్కస్ చేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఇది ఫ్యూచర్లో తెలుస్తుంది. దానికి 6 months పడుతుందా, 1 year పడుతుందా, 2 years పడుతుందా, మేబీ 5 years పడుతుందా కూడా తెలియదు. అలాగే కొన్ని సైన్డ్ ఎంఓయూస్ ఉన్నాయండి. సైన్డ్ ఎంఓయూస్ అంటే ఎంఓయూ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, తెలంగాణ గవర్నమెంట్కి ఆ ఇన్వెస్టర్కి ఒక మెమరాండం మీద సైన్ చేస్తారు, ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్ మేము ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో చేస్తాము, గవర్నమెంట్ వైపు నుంచి ఈ సపోర్ట్స్ ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా ఉంటాయనే ఒక ఎంఓయూస్ అన్నీ ముందుకెళ్తాయా? నో అండి. 50% ఆఫ్ ద ఎంఓయూసే సక్సెస్ అవుతాయి. సో కొన్ని ఎంఓయూస్ ల్యాండ్ పూలింగ్ దగ్గరే ఫెయిల్ అయిపోతాయి. ఇలా ఇండియాలో చాలా జరిగింది. నానో ప్లాంట్ వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ధోలేరా సిటీ ఇలాగే జరిగింది. ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు జరుగుతున్న పొరుగు రాష్ట్రంలో క్యాపిటల్ ఇష్యూ, అలాగే మన హైదరాబాద్లో ఫ్యాబ్ సిటీ ఇష్యూ, ఇలా చాలా ఉన్నాయి. సో అన్నీ ఫెయిల్ అవుతాయి అని నేను చెప్పట్లేదు, అట్లని చెప్పి అన్నీ కూడా సక్సెస్ కావు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే న్యూస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ వద్దు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి, పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి, ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పడమే నా ఉద్దేశం. అలాగే ఇంకొక ఎంఓయూ గురించి మాట్లాడుకుందామండి, సల్మాన్ ఖాన్ వెంచర్స్. సో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అలాగే ఫిల్మ్ స్టూడియో, ఆయన 10,000 crore ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ముందుకొచ్చారు. ఎస్, ఇది ముందుకెళ్ళటానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అలా అని చెప్పి ఎంఓయూ ఫెయిల్ కాదు అనటానికి కూడా అవకాశం లేదు. పొలిటికల్ లీడర్షిప్ చేంజ్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్షిప్ చేంజ్ అయితే ఏం జరుగుతుందో తెలీదు. లేకపోతే ఫండింగ్ ఇష్యూస్ రావచ్చు, ల్యాండ్ పూలింగ్ ఇష్యూస్ రావచ్చు, ల్యాండ్ అలాట్మెంట్ ఇష్యూస్ ఉండొచ్చు, ప్రాజెక్ట్ వైబిలిటీ వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే అజయ్ దేవగన్ కూడా ఒక స్టూడియోతో ముందుకొచ్చారు. బట్ అది ఇంకా ఎంఓయూ జరగలేదు, అది ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్ మాత్రమే. బట్ అది ఎంఓయూకి అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నారు, దట్ ఈజ్ ఎష్యూర్డ్. అలాగే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వాళ్ళు 15,000 crores ఇన్వెస్ట్ చేశారు. ఈ 15,000 crores గురించి మాట్లాడుకుంటే అది గ్లోబల్ సమిట్ జరిగినా జరగకపోయినా కూడా ఈ ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు ముందుకు వచ్చి ఉండేవాళ్ళు. అలాగే రిదిరా గ్రూప్, వెల్నెస్ గ్రూప్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్తో ముందుకు వచ్చారు, అపోలో ముందుకు వచ్చింది, ఇలా చాలా ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్లో హైదరాబాద్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి, అపోలో కావచ్చు, జిఎంఆర్ కావచ్చు, రిదిరా కావచ్చు, ఇలా ఇంకా కొన్ని గ్రూప్స్ కూడా ఉన్నాయి.
సో ఓవరాల్గా 5,00,000 crore ఇన్వెస్ట్మెంట్స్ అనుకున్నాం. దానిలో 2,00,000 crores మెటీరియలైజ్ అవుతుందా, 3,00,000 crore మెటీరియలైజ్ అవుతుందా, ఇంకా తక్కువ అవుతుందా అనేది ఈవెన్ గవర్నమెంట్ డోంట్ నో, వీ డోంట్ నో, నో బడీ నోస్. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్. 10 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు. ఇది యాంకర్ లెవెల్కి రావడానికే 5 ఇయర్స్ టు 10 ఇయర్స్ పడుతుంది. యాంకర్ లెవెల్ అంటే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవటం. సో అలాంటప్పుడు మీరు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎస్, ఫ్యూచర్ సిటీని బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. బట్ ఓవర్‌నైట్ ఏదో అద్భుతాలు జరుగుతాయి. 1 మంత్‌లో ఏదో జరిగిపోతుంది. 2 మంత్స్‌లో ఏదో జరిగిపోతుంది. ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఇన్వెస్ట్ చేయాలి. ఫ్యూచర్ సిటీ లోపల ఇన్వెస్ట్ చేయాలి. ఇలాంటి ఆలోచనలు మానేయండి. మనకి 2 హైవేస్ ఉన్నాయి. సాగర్ హైవే, శ్రీశైలం హైవే. 2 హైవేస్ కూడా నియర్ ఫ్యూచర్‌లో ఎక్స్‌పాన్షన్‌కి వెళ్ళబోతున్నాయి. సో హైవే బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగే శ్రీశైలం హైవేలో ఎస్ఈజెడ్స్ ఉన్నాయి. హార్డ్వేర్ పార్క్ ఉంది, ఏరోస్పేస్ ఉంది, డిఫెన్స్ రిలేటెడ్ ఉంది, ఫ్యాబ్ సిటీ ఉంది. ఈ ఎస్ఈజెడ్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. విప్రో సెడ్జ్ ఉంది, ఆ సెడ్జ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అలాగే 2 ప్లాన్డ్ మేనేజ్డ్ హైవేస్ ఉన్నాయి. ఏది? ఓఆర్ఆర్ కంప్లీటెడ్. ఓఆర్ఆర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగే ప్లాన్డ్ మేనేజ్డ్ హైవే అతి త్వరలో వర్క్ స్టార్ట్ కాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అలాగే అర్బన్ సెంటర్స్ ఉన్నాయి. తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూరు, కొత్తూరు, కట్తాల్, ఆమన్గల్, మైసగండి. ఈ సెంటర్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. అలాగే 330 ఫీట్ రేడియల్ రోడ్ రాబోతుంది రావిర్యాల ఎగ్జిట్ నుంచి అప్ టు ఆమన్గల్ వరకు. ఈ 330 ఫీట్ రేడియల్ వర్క్ స్టార్ట్ అయ్యింది. సో ఈ రోడ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అలాగే అన్ని హైవేస్ని కనెక్ట్ చేస్తూ రోడ్ నెట్వర్క్, అన్ని హైవేస్ని ఫ్యూచర్ సిటీకి, ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేస్తూ రోడ్ నెట్వర్క్, అలాగే ఫ్యూచర్ సిటీని పొరుగు రాష్ట్రంలో ఉన్న క్యాపిటల్ సిటీతో కనెక్ట్ చేస్తూ రోడ్ నెట్వర్క్. వీటిని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇలా చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఎలా అంటే అలా చేస్తే సక్సెస్ కాదు. అలాగే కందుకూరుకు బిఫోర్ చాలా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ ఉన్నాయి. ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. సేమ్ విత్ సాగర్ హైవే, అర్బన్ సెంటర్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. హైవే బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. హైవే నుంచి 4-5 కిలోమీటర్స్ రేడియస్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మరీ ఇన్నర్కి మూవ్ అయితే మేబీ ప్రాబ్లం కావచ్చు. సో ఇలా చెప్పుకుంటే చాలా మైక్రో మార్కెట్స్ ఉన్నాయి. సో ఈ మైక్రో మార్కెట్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ ఈ మైక్రో మార్కెట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ కోసం మీరు నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888. ఎనీవే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.